ఎముకలు బలంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. 30 ఏళ్ల వరకే అయితే పర్వాలేదు, కానీ ఆ వయసు దాటగానే చాలా మందికి ఎముకల సమస్యలు వస్తుంటాయి. చాలా త్వరగా అరిగిపోతూ ఉంటాయి. అందుకు కారణం బోన్స్కి బలాన్నిచ్చే ఆహారం తీసుకోకపోవటం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం. వీటి వల్ల కొలెస్ట్రాల్, గుండె జబ్బులు కూడా వస్తాయి. అయితే పురుషులతో పోల్చి చూస్తే మహిళలలో ఈ ఎముకల సమస్య ఇంకాస్త ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే చాలా త్వరగా వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. ఇందుకు ఆహారపు అలవాట్లతో పాటు హార్మోన్స్ కూడా ఒక కారణమే. చాలా మంది ఎముకల ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఇబ్బందులు ఎక్కువగా అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎముకల ఆరోగ్యం అనేది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే బోన్స్ బలంగా ఉంటేనే ఏ పనైనా కూడా చేయగలుగుతారు. అయితే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా తక్కువ వయసులోనే బోన్స్ అరిగిపోతున్నాయి. కాస్తంత దూరం నడవగానే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇక బ్యాక్ పెయిన్ అయితే ఎంతో మందిని వేధిస్తోంది. ఎక్కువ సమయం పాటు కదలకుండా కూర్చోవటం, ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా లేకపోవడం లాంటి కారణాల వల్ల చాలా త్వరగా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటోంది. ముఖ్యంగా మహిళలలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ టైంలో హార్మోన్ల మార్పులు, ఆహారపు అలవాట్లు, ఎముకల సాంద్రత, బలం ఈ విషయాలన్నింటిలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే పోషకాహారం తీసుకోవటం నుంచి అవగాహన పెంచుకోవటం వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మహిళలలో ఎముకల ఆరోగ్యం బాగుంటుందో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మహిళలలో ఎముకలు త్వరగా అరిగిపోవడానికి ఒక కారణం హార్మోన్ల ప్రభావం. ఈ హార్మోన్ల మార్పుల కారణంగానే కొంతమందిలో ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. నిజానికి హార్మోన్స్ ఎముకల మెటబాలిజాన్ని నియంత్రిస్తాయి. అందులోనూ ఈస్ట్రోజన్ అనేది మహిళలకి చాలా ముఖ్యమైన హార్మోన్. ఈస్ట్రోజన్ ఎముకల్ని కలిగించే ఈ కణాల పనితీరుని కంట్రోల్ చేసి ఎముకలని బలంగా ఉంచుతుంది. కానీ మెనోపాజ్ వచ్చే నాటికి ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. దాని వలన ఎముకలు వేగంగా అరిగిపోవటం మొదలవుతుంది. ఎముకలు పెలుసుగా మారి త్వరగా ఫ్రాక్చర్కి గురవుతాయి. మెనోపాజ్ తర్వాత 5 నుంచి 7 ఏళ్లలో బోన్ డెన్సిటీ 20% వరకు తగ్గిపోవచ్చు. అందువల్ల ఎక్కువగా వెన్నెముక, తుంటి ఎముక, మణికట్టు ఎముకలు ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. మహిళలలో ఎముకల ఆరోగ్యం మీద ప్రభావం చూపించే హార్మోన్లలో ఈస్ట్రోజన్తో పాటు మరికొన్ని కూడా ఉన్నాయి. అందులో పారాథైరాయిడ్ హార్మోన్ కూడా ఒకటి. ఇది రక్తంలో ఎముకలలో కాల్షియం సమతుల్యతని కాపాడుతుంది. ఇక కాల్సిటోనిక్ అనే మరొక హార్మోన్ ఎముకల అరుగుదలకి తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన థైరాయిడ్ హార్మోన్ సమతుల్యంగా ఉండాలి. ఎందుకంటే ఈ హార్మోన్ అతిగా విడుదలైతే ఎముకలు త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు వివరించారు. ఇక గ్రోత్ హార్మోన్ కూడా ఎముకల పెరుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. ఈ హార్మోన్స్ సరిగ్గా ఉంటేనే ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో మెనోపాజ్ వచ్చిన మహిళలకి ఈస్ట్రోజన్ లోపాన్ని భర్తీ చేసేందుకు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా సూచిస్తారు. కాకపోతే దీనివల్ల కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎముకల బలానికి సరైన పోషకాలే కీలకం. మరీ ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ డాక్టర్ల ప్రకారం 30 నుంచి 50 ఏళ్ల మధ్య మహిళలకి రోజుకి కనీసం 1000 మిల్లీగ్రాముల కాల్షియం అవసరమవుతుంది. అదే మెనోపాజ్ దశ దాటిన మహిళలకైతే రోజుకి కనీసం 1200 మిల్లీగ్రాముల కాల్షియం అయితే అవసరం ఉంటుంది. మరి రోజు తింటున్న ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఉంటాయన్నది కూడా గమనించుకోవాలి. అయితే సాధారణంగా పాలలో మాత్రమే కాల్షియం ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ వీటితో పాటు మరికొన్ని పదార్థాలలోనూ కాల్షియం మోతాదు అధికంగా ఉంటుంది. అవేంటంటే పెరుగు, చీజ్, టోఫు, ఆకుకూరలు, బాదంతో పాటు నువ్వులు. వీటిని రెగ్యులర్గా డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది. సరిపడా విటమిన్ డి అందకపోతే ఆహార పదార్థాల ద్వారా అందే ఆ కాల్షియం కూడా సరైన విధంగా శరీరం గ్రహించలేదు. ఈ కారణంగానే ఎముకలనేవి బలహీన పడిపోతాయి. అయితే ఈ రోజు కనీసం ఒక అరగంట పాటు సూర్యరశ్మి తగిలేలాగా చూసుకోవాలి. విటమిన్ డి ఎక్కువగా ఉండే చేపలు, కోడిగుడ్లు ఎక్కువగా తినాలి. అవి కూడా సరిపోకపోతే విటమిన్ డి సప్లిమెంట్స్ అయినా కూడా తీసుకోవచ్చు. వీటి ద్వారా విటమిన్ లెవెల్స్ తగ్గకుండా చూసుకోవచ్చు. అయితే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ కూడా తీసుకోవాలి. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా అవసరం. అంతేకాదు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎముకలు వాటంతట అవే రిపేర్ అయ్యేందుకు ప్రోటీన్ ఎంతగానో తోడ్పడుతుంది. దీంతో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ కే, జింక్ ఇంకా ఎముకలు బలంగా ఉండటానికి తోడ్పడతాయి.